రోహిణి మనోజ్ ఆడుతున్న నాటకాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన కల్పన, మాణిక్యాన్ని తీసుకువచ్చి షాక్ ఇచ్చిన బాలు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేస్తే గుండె నిండా గుడి గంటల్లో ఏం జరిగిందో ముందుగానే మీరు తెలుసుకోవచ్చు. రోహిణి మోసాన్ని ప్రభావతి తెలుసుకోవాలని అనుకునేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలుకైతే ఒకరోజు ఫోన్ అయితే వస్తుంది. అప్పుడే ఇక బాలుతో కెనడా నుంచి కల్పన ఫోన్ చేసి ఎలా ఉన్నావు బాలు అని అడుగుతూ ఉంటే, ఎవరండి మీరు అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడే నన్ను మర్చిపోయావు బాలు, నేను కెనడా నుంచి వచ్చిన ఫారిన్ అమ్మని అని అంటూ ఉంటుంది కల్పన. మేడం మీరా, ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు బాలు. నేను బాగానే ఉన్నాను బాలు, నేను మళ్ళీ ఇండియాకి వచ్చాను, నాకు కాస్త పనుంది, అందుకని నీ క్యాబ్ బుక్ చేసుకుందామని డైరెక్ట్గా ఇక నీకే కాల్ చేశాను బాలు అని అంటూ ఉంటుంది కల్పన. అయితే అప్పుడు ఇక బాలు, అయ్యో నాకు వేరే ట్రిప్ ఉందండి, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళని ఎవరినైనా పంపించమంటారా అని బాలు అయితే అంటూ ఉంటాడు. లేదు బాలు, నువ్వైతేనే నాకు ధైర్యంగా ఉంటుంది అని అంటూ ఉంటుంది కల్పన. సరే మేడం, నేనే ఆ ట్రిప్కి వేరే వాళ్ళని పంపించి నేను మిమ్మల్ని పికప్ చేసుకుంటాను అని బాలు అంటాడు. చాలా థ్యాంక్స్ బాలు అని అంటూ ఉంటుంది కల్పన. తర్వాత ఇక కల్పననైతే ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుంటాడు బాలు. ఏంటి మేడం, త్వరగానే మళ్ళీ కెనడా నుంచి వచ్చినట్టున్నారేంటి అని అంటూ ఉంటే, అవును బాలు, మళ్ళీ ఇక్కడ ఒక స్థలం చూశాను, ఇక్కడ ఒక కంపెనీని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. మొన్న వచ్చినప్పుడు నేను అనుకోని విషయాలు చాలా జరిగాయి, అనుకున్న పనులు జరగలేదు, అందుకని కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వచ్చాను అని అంటూ ఉంటుంది కల్పన. అయితే అప్పుడు ఇంకా, అవును మేడం, మీరేదో స్థలం కొంటా అన్నారు, కొనలేదా అని అడుగుతూ ఉంటే, లేదు బాలు, అదో పెద్ద స్టోరీలే, ఇప్పుడు మాత్రం స్థలం చూడ్డానికే వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది కల్పన. ఆ స్థలం చూడ్డానికి మనం సాయంత్రం వెళ్ళాలి, ఈలోగా నన్ను ఒక మంచి హోటల్ రూమ్కి తీసుకువెళ్ళు అని అంటూ ఉంటే, సరే మేడం, మంచి హోటల్కి తీసుకువెళ్తాను అని బాలు కల్పన అని ఒక హోటల్ రూమ్కి అయితే తీసుకువెళ్తాడు. అప్పుడు ఇక లగేజ్ ఎక్కువ ఉంది బాలు, ఏమీ అనుకోకుండా కొంచెం హెల్ప్ చేస్తావా అని అడుగుతూ ఉంటుంది కల్పన. అయ్యో అదేంటి మేడం అలా అంటున్నారు, నేను తీసుకొస్తాను పదండి, ఇంత లగేజ్ మీరు ఒక్కరే ఏం తీసుకెళ్ళగలరు అని బాలు అయితే రూమ్ దాకా కల్పన లగేజ్ని అయితే తీసుకువెళ్తాడు. అప్పుడు ఇక కల్పన అయితే ఆగు బాలు అని అంటూ వెళ్ళిపోతున్న బాలుని ఆపుతుంది. ఇక ఆపేసి అంటూ ఉంటుంది, ఇదిగో బాలు, కూలింగ్ గ్లాసెస్ తీసుకో అని అంటూ ఉంటుంది కల్పన. నీ గురించే కెనడా నుంచి తీసుకొచ్చాను అని అనగానే, ఏంటి మేడం నా గురించి తీసుకొచ్చారా అని బాలు అంటూ ఉంటాడు. అవును బాలు, మళ్ళీ ఎలాగో నీ క్యాబే ఎక్కుతాను కదా, అందుకనే నీకు గిఫ్ట్ తీసుకొచ్చాను. నువ్వు చాలా చోట్లకి కార్లో ప్రయాణం చేస్తూ ఉంటావు, అలాగే దుమ్ము ధూళి, ఇది నైట్ టైం కూడా పెట్టుకోవచ్చు, పగల్లాగే చాలా క్లియర్గా కనపడుతుంది, ఇది కొత్తగా వచ్చింది కాబట్టి నీకు ఎటువంటి రిస్క్ ఉండదు అని అంటూ ఉంటుంది కల్పన. అయితే థ్యాంక్స్ మేడం అని అంటూ ఉంటుంది. ఇది తీసుకెళ్ళి మా మీనాకి ఇస్తాను, మా మీనా స్కూటీ మీద పూలు డెలివరీ ఇస్తూ ఉంటుంది, తనకైతే బాగా ఉపయోగపడుతుంది అని అంటూ ఉంటాడు బాలు. మీ వైఫ్ కూడా నేను తీసుకొచ్చాను బాలు, ఇదిగో అని అంటూ మరొక కళ్ళజోడైతే ఇస్తుంది. మేడం మీరు చాలా మంచివాళ్ళు, నా వైఫ్ కూడా తీసుకొచ్చారా? అవును బాలు, నువ్వు చెప్పావు కదా మీ వైఫ్ కూడా తను స్కూటీ మీద ఇలా డెలివరీ ఇస్తుందని, ఒకసారి నీకు ఫోన్ చేసినప్పుడు అన్నావు, అందుకని తనకు కూడా తీసుకొచ్చాను, తీసుకువెళ్ళు అని అంటూ ఉంటుంది కల్పన. అప్పుడు ఇక బాలు అయితే, మేడం చూడండి ఎలా ఉంది నాకు అని అంటూ ఉంటాడు బాలు. ఒక్కసారి నా ఫోన్లో సెల్ఫీ తీసుకుందాం మేడం, మీరే నాకు ఈ కళ్ళజోడు ఇచ్చారని నేను మీనాకి చూపిస్తాను అని అంటూ ఉంటాడు. సరే బాలు అని సెల్ఫీ కూడా దిగుతారు ఇద్దరు కూడా. సరే సాయంత్రం తొందరగా వచ్చేసాయి అని అంటూ చెప్తూ ఉంటుంది కల్పన బాలుతో. తర్వాత ఇక బాలు అయితే మీనాకి ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు మీనా అని అడుగుతూ ఉంటే, నేను మా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చానండి అని అంటూ ఉంటుంది మీనా. సరే నేను వస్తున్నాను అని
ఇక మీనా దగ్గరికి అయితే వెళ్తాడు బాలు. వెళ్ళిన తర్వాత బాలు స్పెట్స్ పెట్టుకొని రావడం చూసిన మీనా అయితే, ఏంటండి హీరోలా వస్తున్నారు, ఎక్కడివి కలజోడు అని అడుగుతూ ఉంటుంది మీనా. నేను ఫారెన్ అమ్మ అంటాను కదా, ఆమె మళ్ళీ కెనడా నుంచి వచ్చింది, ఇదిగో నాకు ఈ కూలింగ్ గ్లాసెస్ తీసుకొచ్చింది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మీనా అయితే, అవునా మీకు చాలా బాగున్నాయండి అని అంటూ ఉంటుంది మీనా. నీకు కూడా బాగుంటాయి అక్క, ఒకసారి నువ్వు కూడా పెట్టుకో అని సుమతి అంటూ ఉంటుంది. అప్పుడు ఇక బాలు అయితే, మీనా ఒక్కసారి కళ్ళు మూసుకో నువ్వు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే బాలు అయితే స్పెట్స్ని పెడతాడు మీనాకి. తను నీకు కూడా తీసుకొచ్చింది మీనా, చూడు నీకు కూడా ఎంత బాగున్నాయో అని అంటూ ఉంటాడు బాలు అయితే. అవునండి తను చాలా మంచిది అని అంటూ ఉంటుంది మీనా. బావా మీ ఇద్దరికి కూడా ఈ స్పెట్స్ చాలా బాగున్నాయి, మనం సెల్ఫీ తీసుకుందాం, నీ ఫోన్లో బాగా వస్తాయి, కొత్త ఫోన్ కదా, ఒకసారి ఇవ్వు బావా అని అంటూ ఇక సుమతి, మీనా, బాలు అందరూ కూడా ఫోటోలు దిగుతారు. తర్వాత ఇక సుమతి అయితే, ఫోటోలు ఎలా వచ్చాయో చూస్తాను అని మొత్తం కూడా ఫోటోలు అయితే తిరిగేస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా ఫోటోలు అలా మార్చుతూ తిరిగేస్తూ ఉండగా కల్పన ఫోటో అయితే కనపడుతుంది. కల్పన ఫోటోని చూసి అప్పుడు ఇక, బావా ఈవిడేనా నీకు స్పెట్స్ ఇచ్చింది అని అంటూ ఉంటే, అవును సుమతి అని బాలు అంటాడు. ఈ అమ్మాయిని నేను ఎక్కడ చూశాను బావా, ఆ రోజు మనోజ్తో రహస్యంగా మాట్లాడింది, ఆ రోజు మనోజ్ని నేను ప్రేమిస్తే నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావని కూడా అడిగింది, ఒకవేళ మనోజ్ని మోసం చేసిన అమ్మాయి ఏమో అని అంటూ ఉంటుంది సుమతి. అప్పుడు ఇక సుమతి మాటలు విని బాలు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. తను అలా మోసం చేసేది కాదు సుమతి అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక మీనా కూడా, అవునండి ఆ రోజు ఈ అమ్మాయి వచ్చినప్పుడు మనోజు తన వెంకే చూస్తూ ఉండిపోయాడు, తను కూడా మనోజ్ వైపే చూస్తూ ఉండిపోయింది, వీళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉన్నారు, నేను చూశాను, తను రిసెప్షన్కి వచ్చింది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక ఆ మాట విని, ఒకవేళ ఈవిడే గనక ఆ డబ్బులు కొట్టేసిన మోసగత్తి అయితే అస్సలు కూడా వదిలిపెట్టను అని బాలు అయితే చాలా కోపంగా వెళ్తాడు కల్పన దగ్గరికి. మీరు మంచివాళ్ళు అనుకున్నారని ఇలా మోసం చేసేవాళ్ళని అనుకోలేదు అని తిడుతూ ఉంటాడు కల్పనని. అప్పుడే కల్పన, ఏమైంది బాలు, ఎందుకు అలా తిడుతున్నావని అడుగుతూ ఉంటుంది. ఏమైందా, మీరు ఇది సంపాదించిందంతా కూడా మా నాన్న కష్టార్జితమే, మా వాడి దగ్గర మీరు డబ్బులు కొట్టేసి ఇలా పైకి ఎదిగారు అని అడుగుతూ ఉంటాడు బాలు. నువ్వు మనోజ్ తమ్ముడువా అని అంటూ ఉంటుంది కల్పన. చూసారా, నేను కొంచెం వివరం చెప్పగానే ఎంత బాగా అర్థమైపోయిందో మీకు అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే కల్పన అయితే, చూడు బాలు, నేను మోసం చేసిన మాట నిజమే, మీ అన్నయ్య ఏమన్నా చిన్నోడా, మరి మీ అన్నయ్య ఎందుకు నన్ను నమ్మాడు అని అడుగుతూ ఉంటుంది కల్పన. అయినా ఇవన్నీ కూడా అనవసరం, ఇప్పుడే నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాను అని బాలు అంటాడు. మొత్తం 40 లక్షలు వడ్డీతో సహా కూడా వసూలు చేస్తాను అని అనగానే అప్పుడే కల్పన నవ్వుకుంటుంది. పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తావా, పద వెళ్దాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాక అప్పుడు నీకు ఒక నిజం తెలుస్తుంది, నేను వడ్డీతో సహా ఆ డబ్బులు మీ అన్నయ్యకి ఇచ్చేశానని అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. ఏంటి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటాడు కల్పనని. వడ్డీతో సహా నేను మొత్తం డబ్బులు కూడా ఆ రోజు మీ అన్నయ్యకి ఇచ్చేశాను, దానికి సాక్ష్యం ఇదిగో ఈ డాక్యుమెంట్సే, దీని మీద మీ అన్నయ్య మనోజ్ అలాగే మీ వదిన రోహిణి కూడా సంతకం పెట్టారు, మీ వదిన రోహిణి మాత్రం మామూలాడదు కాదు అని అంటూ నిజాలను బయట పెడుతుంది. ఇక రోహిణి మనోజు చేసిన మోసాన్ని తెలుసుకొని బాలు అయితే కల్పనని తీసుకొని ఇంటికైతే వెళ్తాడు. అప్పటికి మనోజ్ రోహిణి ఇంట్లో అయితే ఉండరు. అప్పుడు ఇక కల్పనాన్ని చూసి, నువ్వే కదా మా మనోజ్ని మోసం చేశావు, 40 లక్షలు మింగేసి ఏం బాగుపడ్డావే నువ్వు అంటూ తిడుతూ ఉంటే, ఆపండి అంటే ఏం మాట్లాడుతున్నారు, మీ కోడలు రోహిణి ఆ రోజు నన్ను కోర్టుకి ఈడుస్తానని పోలీస్ స్టేషన్లోనే మొత్తం 48 లక్షలు వడ్డీతో సహా మీ అబ్బాయి అకౌంట్లోకి అక్కడే ఆ క్షణమే వేయించుకుంది, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి అని చూపించేసరికి బాలు, రవి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే సత్యమైతే, ఏంట్రా బాలు ఇదంతా అని అంటూ ఉంటే, నీకు ఇంకా అర్థం కాలేదా నాన్న,
మళ్ళీ ఆ డబ్బులు వచ్చాయంటే నేను రవి వాటా అడుగుతామని ఈ నాటకం ఆడాడు వాడు. అలాగే మా నాన్న జైల్లో ఉండి 25 లక్షలు ఇచ్చాడని చెప్పింది కదా, మా నాన్న జైల్లో ఉండి 25 లక్షలు పంపాడని చీర తీసుకొస్తే మురిసిపోయింది కదా అమ్మ. అందరికీ అనుమానం వచ్చింది జైల్లో ఉన్నవాడు ఆ డబ్బులు ఎలా ఇచ్చాడని. ఆ అమ్మకు మాత్రం డబ్బులు ఇచ్చాడు అంటే చాలు ఇక తబ్బిబ్బిపోయి కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్తూ ఉంటాడు బాలు. అయితే ఈలోగా రోహిణి మనోజ్ అయితే వస్తారు. అప్పుడే రోహిణి మనోజ్ రావడం చూసి ఇక అడుగుతూ ఉంటాడు సత్యం, ఈ కల్పన మీకు డబ్బులన్నీ ఇచ్చేసిందా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక నిజం తెలిసిపోయిందని ఇచ్చిందని చెప్తాడు. ఎందుకు అబద్ధం ఆడావు అని మనోజ్ని చెంప పగలగొడతాడు సత్యం. రోహిణి ఏ చెప్పొద్దని వాళ్ళ నాన్న పంపించినట్టు చెప్పి నా చేత ఫర్నిచర్ షాప్ పెట్టించిందని మనోజ్ అంటాడు. అప్పుడు ఇక అది విని ప్రభావతి, ఇంత నాటకం ఆడతావా నువ్వు అని రోహిణి చెంప పగలగొడుతుంది. తను కోటేశ్వరరాలని మీరు చెప్తున్నారు కదా, నాకు తెలిసి తను కోటేశ్వరరాలు అయ్యుండదు. లేకపోతే నాకు తను పోలీస్ స్టేషన్లో తను తీరు చూస్తుంటే కోటీశ్వరలాగా కనిపించడం లేదు. జైల్లో ఉన్న వాళ్ళ నాన్న డబ్బులు ఇచ్చారంటే మీరు ఎలా నమ్మారు? మీరు ఇలా తింగరోళ్ళు కాబట్టి ఏం చెప్పినా నమ్మేస్తున్నారు కాబట్టి చివరికి మిమ్మల్ని ఇంత మోసం చేసింది తను కోటీశ్వరరాలు కాదు అన్న మాట కూడా నిజమే అయ్యుంటుంది. ఇంతకీ వాళ్ళ అమ్మా నాన్నని వాళ్ళని మీరు చూసారా అని అడుగుతూ ఉంటుంది కల్పన. అప్పుడే బాలు అయితే లేదు ఫార్నమ్మ, ఎవ్వరు కూడా తెలీదు, ఇప్పటి వరకు పుట్టింటికి కూడా వెళ్ళలేదు అని అంటూ ఉంటే అయినా ఆ మాత్రం మీరు తెలుసుకోలేకపోయారా? ఒక అమ్మాయి తన పుట్టిల్లు లేదని ఉందని వాళ్ళని ఎవరిని కూడా చూపించకుండా నాటకం ఆడుతూ ఉంటే ఆ మాత్రం గ్రహించలేకపోయారా? ఇంత గుడ్డిగా ఎలా నమ్మారు? మీరు ఇలా నమ్మారు కాబట్టి తను అడుగడుగున మిమ్మల్ని మోసం చేసుకుంటూనే వస్తుంది అంటూ కల్పన అయితే షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో కల్పన ద్వారా రోహిణి బండారం అయితే బయటపడబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.